ఏంటి ఈ హడావుడి మొత్తం మార్చేస్తున్నారు, టికెట్లు ఇవ్వట్లేదు, ఈ హడావుడే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 సెక్కలు వద్దని అని చేత ఆయన ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధాలు చెప్తాడు, దాన్ని పట్టించుకొని అవసరం 60లో మీ పేరు ఏమైనా ఉంటుందా? ఉంటే ఉన్నాయి. నేను గట్టిగా మాట్లాడుతున్నాను, రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, నేను ఉన్నట్టు చెప్తాను, నేను ఎవరికి భయపడను, దేవుడికి తప్పించి. ప్రభుత్వంగా మొత్తం క్యాబినెట్ గా మీరు కడుక్కోలేనంత బురద ఛానల్స్ వేస్తున్నాయా? వేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పని అది కదా. పేదల్ని పేదల్లాగే ఉంచేలా ఉన్నాయి పథకాలు. పేదల్ని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. 2.5 గంటల సినిమా చూసేదానికి పేదవాడు ఉన్నవాడు అయిపోయి కోటీశ్వరుడు అయిపోయి బంగ్లాలు కట్టేసుకునే పరిస్థితి. ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేము. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా బతకలేమన్నది కరెక్ట్. ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీకు రాజకీయంగా నష్టం చేయదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉందా మీరు అనేది? అంటే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారే కోర్టు శిక్షించిందా? ఆయన చేతుల్లో లేదు కదా. చట్టాలు తన పని చేసిపోయి ఇంకా ఉన్నాయి కేసులు. జనసేన టీడీపీ కలిస్తే మేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది ఆ 2 జిల్లాల్లో అనేది ప్రచారం ఉంది. ఏ మేరకు రాజకీయంగా నష్టం ఉంటుంది? చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు సహకరించారు అనేది నాది. మీరు రైతులు ఏదో ఎర్రిపప్ప అని తిట్టారు అనేది ఒక ట్రోలు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఊరికి వచ్చి మాట్లాడారు, మీ పైన విమర్శలు చేసి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎర్రిపప్ప అంటున్నారు అందరూ చాలా మంది. మీరు చూసారో లేదో, అతను ఆయన ఎర్రిపప్ప మాటలు ఒక రోజు మాట మాట్లాడి ఆయన ఎర్రిపప్ప అన్న ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు నా సైకిల్ పోవాలి, తెలుగుదేశం ఓటేస్తే అతనే ఊరు తీసుకున్నట్టు. వైజాగ్లో సభ, యువగల ముగింపు సభ. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే సభలో ఆసీనులై మీ ప్రభుత్వం పైన విమర్శలు చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు మీరు పేపర్ చూడకుండా చెప్పితే 10 లక్షల రూపాయలు గిఫ్ట్ ప్రకటించాను. 1,00,000 కాడి నుంచి 10 లక్షలకు వచ్చాను. ఎవరో చెప్పలేదు, ఐఏఎస్ వాళ్ళు కూడా చెప్పలేదు. మీరు చెప్తారంటే మీకు 10 లక్షలు ఇచ్చేస్తా. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఈ స్కీములన్నీ ఎండిపోతాయి, మళ్ళీ స్కాములే. ఈ స్కీములు పోతాయి. ఎవరో చెప్పడం విన్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే ఈ స్కీమ్స్ అన్నింటినీ జనాలు రిజెక్ట్ చేసినట్టు. జయప్రకాష్ నారాయణ చెప్పి జయప్రకాష్ నారాయణ గారు రిజెక్ట్ చేసినట్టు కదా. రిజెక్ట్ చేసిన స్కీమ్ మనం ఎందుకు అమలు చేయాలని ఆయన అనుకోవడానికి పాసిబిలిటీ అంతే. అలా అంతే, దాచుకోవాలి. అటువంటి వాళ్ళతో ఏమన్నా మీరు ఇటువంటి వాయిస్ మాట్లాడి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా జనాలు? మేమేమి అసలు అలాంటి పనే, మాకు అంత టైము లేదు, అంత ఇది లేదు. రోజా గారిని మిమ్మల్ని పెట్టి విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తుంది. దాన్ని చూస్తూ చాలా బ్యాడ్గా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. చూసారా మీరు? అది ఏమనిపించింది? ఇటువంటి వాళ్ళ చెల్లెలతో అలా పోల్చుకుని, నన్ను ఇలా పోల్చారంటే వాళ్ళ చెల్లెలతో అలా పోల్చుకున్నట్టే. ఎవరు చేస్తుంటారు ఇది? అదే ఇంక టీడీపీ బ్యాచ్, ఇది పచ్చ బ్యాచ్. హలో, నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కారు అంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలకి వెళ్ళి చెప్తున్నారు. సామాజిక న్యాయం ఎలా చేసిందో మేమే సాక్ష్యం అంటూ బస్సులో మొత్తం నాయకత్వం అంతా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరిగింది, ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేస్తే మళ్ళీ 60-70 మందిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ పైన కారుమూరి వెంకట నాగేశ్వర గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఏంటి హడావుడి మొత్తం మార్చేస్తున్నారు, టికెట్లు ఇవ్వట్లేదు, ఈ హడావుడే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో? టికెట్లు మార్చటం ఇవ్వటం కన్నా కూడా కొంతమంది మంత్రులను కొన్ని చోట్లకు పంపించి, కొన్ని చోట్ల ఇంచేతంటే ఆయన మంత్రిగా ఇక్కడ చాలా బాగా చేస్తున్నాడు. ఈ మంత్రి ఇంకో చోటకి వెళ్తే ఇక్కడ ఎలాగా బాగుంటుంది కాబట్టి ఇంకో చోట మంత్రి వచ్చాడు బాగా చేస్తున్నాడు అని చెప్పి అక్కడ కూడా మనకి ఇది అవుతాం కోసమే ఆయన చేంజింగ్. అక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తాడు మంత్రి గారు అని ఓట్లేస్తారు. అంతే కదండి. అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ పంపిస్తున్నారు అనేది టీడీపీ చెప్తున్నారు. వాళ్ళు అలా అనలేదంటే ఆశ్చర్యపడాలి, కానీ అన్నారంటే ఆశ్చర్యపడవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి బురద చిమ్ముతమే అలవాటు, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడమే అలవాటు. మననే చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జైల్లోనూ ఎన్ని రకాల రోగాలతో బాధపడుతున్నారో. ఇప్పుడు ఇనన్ రోగాలు కూడా ఆయనకి మొత్తం వాళ్ళ కార్యకర్తలే ఒక 50 రోగాలు అంటగట్టేశారు ఆయనకి. సాక్షాత్ ఆయన సతీమణి కూడా, మా ఆయన 5 కేజీలు బరువు తగ్గిపోయారు, ఇంకో కేజీ తగ్గితే కిడ్నీల మీద పడద్ది, ఆయనకి ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆయన వలవల ఎట్టడం కూడా చూసాం. ఇంతగా ఆయన కేజీ బరువు పెరిగి ఉన్నాడు. అని చేత వాళ్ళ మాటల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 సెక్కలు వద్దని. అని చేత ఆయన ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధాలే చెప్తాడు, దాన్ని పట్టించుకోని అవసరం లేదు. సో మీరు మాత్రం కంటిన్యూస్ గా నిజాలే చెప్తున్నారు? షూర్, ఒక్కటి కూడా నిజాలు చెప్తాం,
నిజాలే చేస్తాం, ఉమ్, నిజంగానే ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో చెప్పినవి కూడా చేస్తున్నాం. ఉమ్, అలాగే ఆ రోజు ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేసి ఉమ్, బీసీలకి పెద్దపేట వేస్తాను, బీసీలకి మేలు చేస్తానని చెప్పాడో అతను వచ్చిన తర్వాత ఇంతకన్నా పెద్దపేటేసి ఉమ్, ఇవాళ నేను బీసీని ఉమ్, కానీ 136 కులాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. ఉమ్, అందులో 56 కార్పొరేషన్ ఇచ్చి ఉమ్, ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఏంటి మీకేమైనా కుర్చీ ఉందా, ఫ్యాన్ ఉందా అని. ఉమ్, నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను. నేను ఉమ్, ఇవాళ బీసీలకి చైర్మన్లు ఇచ్చి వాళ్ళకు ఒక పవర్ ఇచ్చి వదులుతున్నాడు ఉమ్, ఆ సామాజిక వర్గానికి. ఉమ్, ఒక ఎగ్జాంపుల్, నేను నెల్లూరు ఆత్మకూరు బై ఎలక్షన్కి వెళ్ళాను. ఉమ్, నాకు కూడా పెండ్ర వీరన్నని సంచార జాతుల చైర్మన్ వచ్చాడు. ఉమ్, అతను అక్కడ యానాదులు ఉన్నారు, ఉమ్, భూమి పుట్టాక అక్కడ రోడ్ లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. ఉమ్, దగ్గర 500 కుటుంబాల పైన అక్కడ ఉన్నాయి. ఉమ్, వాళ్ళ కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బల్లగుద్ది మాట్లాడి మా వాళ్ళకి ఈ రకంగా ఉన్నారు, అక్కడ కరెంట్ లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు అని అంటే ఆ 15 రోజుల్లోనూ కరెంట్ ఇప్పించుకున్నాడు, వాటర్ ఇప్పించుకున్నాడు, రోడ్లు కూడా ఇప్పించుకునే కార్యక్రమం చేశాడు. ఆ పవరు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్యాస్ట్కి సంబంధించి ఆ పవర్ ఇచ్చాడు. వాళ్ళు ఆ రకంగా ఎస్పీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగి అన్యాయంగా కేసులు పెడితే వెళ్ళి వాదించి వాళ్ళకి న్యాయంగా నిలబడుతున్నారు. ప్రోటోకాల్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు. అంతేకాని వీళ్ళకి ప్యాన్ ఇచ్చారా, కుర్చీ ఇచ్చారా పడుకోవటానికా? ఇది కాదు కదా. అంచేత వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇవాళ బీసీలకి ఆ పెద్దపేట వేయటమే కాకుండా ఇవాళ మాకేదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి అందరికీ కూడా క్యాబినెట్లో 70% అవకాశం కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయం చెప్పాలి, నేను 2004లో ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసినప్పుడు మాకు అక్కడ వెస్ట్ గోదావరిలో యాదవుల సామాజిక వర్గం పెద్దది ఎక్కువ ఉన్నారు, 3 లక్షల పైన ఉన్నారు అక్కడ. కానీ అసలు యాదవులు లేనట్టుగానే ఉండేది అక్కడ. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్లో యాదవులు 25 లక్షలని చూపించున్నారు హైయెస్ట్. తర్వాత తూర్పు కాపు 15 లక్షలు, తర్వాత చెట్టుబల్జీలు 13 లక్షలు, అలాగే గౌడాసు, తర్వాత న్యాయ బ్రాహ్మణులు, ఇలాగ అన్ని క్యాస్టులని చూపించుకుంటూ వచ్చారు. ఒక గణాంకాలని రఫ్గా వెలికి తీసింది ఆయన. ఇప్పుడు ఇవాళ ఏదైతే గణాంకాలను పూర్తిగా దాన్ని చేస్తున్నది భారతదేశంలో ఒక మరి బీహార్లో అయితే ఇక నెక్స్ట్ మన దగ్గర అవుతుంది. ఇంత బీసీలకి పెద్దపేటేసి న్యాయం చేస్తున్న, సామాజిక న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే అధికారంలో వచ్చే పదవులే కాదు, మరి ఎంపీటీసీ పదవులే కాదు, జెడ్పీటీసీ పదవులే కాదు, ఇలా ఎంపీపీలే కాదు, మేయర్లే కాదు, మరి మున్సిపల్ చైర్మన్లే కాదు, మరి కార్పొరేషన్ చైర్మన్లు, ఇన్నిట్లోనూ కూడా బీసీలకు పెద్దపేట వేసిన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి పెద్దపేట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని వేసిన తర్వాత మళ్ళీ ఊరూరు తిరిగి మేము చేసామని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? తప్పేముంది చెప్పాలండి, చెప్పుకోకపోతే చెప్పడం వేరు. ఎదర మాకు ఒకటేనండి, మాకు చాలా మేము ఇంకా ప్రచారం చేసుకుంటాం తక్కువ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు అన్నీ ఇన్ని కావు. ఈ రాష్ట్ర భారతదేశమే తొంగు చూస్తూ ఉంది. ఇక్కడికి వచ్చి ఆ పథకాలను వాళ్ళు అమలుపరిచేలా చేసుకుంటా ఉన్నారు. కానీ దాన్ని కూడా మేము బాగా చెప్పుకుంటలేదు కూడా. మాలాగే ఎల్లో మీడియాలో మాకు ఏబిఎన్ లేదు, అలాగే ఈటీవీ లేదు, TV5 లేదు, ఏబిఎన్ పత్రిక లేదు, ఈనాడు పేపర్ లేవు. మాకున్న సాక్షి ఛానల్ ఒకటే. మేము ఎంత కొట్టుకున్నా అది మాదనుకుంటారు. కానీ ఎల్లో మీడియా వేసే బురదనే కడుక్కోవాలంటే మేము చెప్పాలి. ఇవాళ ప్రభుత్వంగా మొత్తం క్యాబినెట్ గా మీరు కడుక్కోలేనంత బురద ఛానల్స్ వేస్తున్నాయా? వేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ పని అది కదా. మీకు చెప్పాను కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ జైల్లోంచి రావటం కోసం మనం వినని జబ్బులే చెప్పారు. చంద్రబాబు నాయుడుకి ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు అంటే అసలు మన ముందు తిరిగితే భయం వేస్తుంది, ఆ గాలి తగిలితే మనకేం జబ్బులు వస్తాయని. అలాంటి వాళ్ళ నాయకులే చెప్పారు ఒక్కొక్కడు ఒక్కో జబ్బు. వాళ్ళ భార్య ఆ రకంగా మాట్లాడి, అటువంటిది ఇంకా మా మీద బురద వేసే ప్రచారం. ప్రతిపక్ష నేత కంటే ఎక్కువ మీరు చెప్తున్న పర్టికులర్ ఎల్లో మీడియాకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ టెన్షన్ పడుతున్నారా, భయపడుతున్నారా? మేము ఎప్పుడు భయపడం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఆయన మనసులో కానీ ఆయన కనుచూపులో కానీ ఎక్కడ భయం అన్నది కనపడదు, వినపడదు. ఆయన ఢిల్లీనే దిగొట్టిన వ్యక్తి. భయపడేది బురద జమ్ముతారనేది మేము చెప్తున్నాం. దాన్ని మేము చేసుకునే శక్తి అది ప్రజలకి. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. పెద్దవాళ్ళు మనవడు అనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు కొడుకు అనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు తమ్ముడు అనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు అన్నయ్య, తర్వాత వాళ్ళు మామయ్య. ఈ రకంగా పెనవేసుకుపోయిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఎంత బురదేసినా ఏం వేసినా
వై నాట్ 175 అన్నది 175 సాధించడానికి ఏ మాత్రం డోకా లేకుండా ఎగ్జాజరేషన్ అనిపించట్లేదా మినిస్టర్ గారు? అనిపిస్తలేదు. కానీ ఇతను చేస్తున్న పథకాలు, ఈయన చేస్తున్న పనులు, ఈయన చేస్తున్న ఇదికి అన్నిటికీ కూడా ఆ అవకాశం ప్రజల గుండెల్లో సైలెంట్ ఓటింగ్ కనపడతా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకో విషయం గమనించాలి. ఇవాళ పేదరికం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు నాయుడు దయ వల్ల 11.10% ఉండే పేదరికం 6%కు వచ్చింది. ఇవాళ పేదరికం తగ్గింది. వచ్చి మీకు కాల్ మనీ కేసులు చంద్రబాబు నాయుడు టైంలో ఎన్నుండి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ కాల్ మనీ అని, వడ్డీలని, ఇంట్లో ఇళ్ల మీద పడి ఇళ్లలో సామాన్లను పాడేసే పరిస్థితులు ఎక్కడ లేవు. తిరిగి ఏళ్లే అప్పించుకునే పరిస్థితికి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా తయారైనవి, ఆర్థికంగా బలపడినాయి. పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5. ఇది చెప్తున్నది మేం కాదు, నీతి ఆయోగ్ కేంద్రం చెప్పిన నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా. కానీ పేదరికం తగ్గింది అని చెప్తున్న క్రమంలో పేదల్ని పేదల్లాగే ఉంచేలా ఉన్నాయి పథకాలు. పేదల్ని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. అంటే మీరు ఏమన్నా సినిమా అనుకుంటున్నారు? ఇది 2.5 గంటల సినిమా చూసేదానికి పేదవాడు ఉన్నవాడు అయిపోయి, కోటీశ్వరుడు అయిపోయి, బంగ్లాలు కట్టేసుకునే పరిస్థితి. ఇది క్రమేపా పెరుక్కుంటా వచ్చింది. పేదరికం తక్కువంటా వీళ్ళు ఆర్థికంగా బలపడతా వచ్చింది. మళ్ళీ ఇంకొక టర్మ్ కూడా నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని చేస్తే వాళ్ళు ఒక పద్ధతికి, ఒక ప్రయోజనానికి ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగుండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కడికి ఇళ్ళని ఏర్పడుతుంది. ఆ పిల్లల చదువులు బ్రహ్మాండంగా ఈ రోజున చదివించే కార్యక్రమం నాడు నేడు ద్వారా తీసుకుని పేదరికంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం మననే చూశారు. అమెరికాలోకి వెళ్ళి మన 11 మంది పిల్లలు ఏ రకంగా మరి అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపరిచేలాగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంత బాగా చదివే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది మామూలు మాటలు కాదు కదా. ఆశ్చర్యపరిచేలా చేశారు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇవాళ 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఈ నాడు నేడు స్కూల్స్ ద్వారా. పిల్లలకి డ్రెస్సు, బ్యాగు, బూట్లు, ఐప్యాడ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, బాత్రూమ్స్. చాలామంది బాలికలు డ్రాప్ అవుట్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే బాత్రూమ్ లేక ఎక్కడికి వెళ్ళి తెలియక. ఇవాళ ఒక మనిషిని పెట్టి ఆ బాత్రూమ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా ఉంచేటట్టు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రిగా మహిళలు పెరిగారు. ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకున్నారు, తగ్గింది. అయితే ఈయన అనేది ఏంటంటే చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు, రిక్షా తోలుకునే పిల్లవాడు రిక్షా తోలుకున్నట్టు ఉండకూడదు, ఆటో తోలుకునే పిల్లవాడు ఆటో తోలుకునేట్టు, కూలి పనికి వెళ్ళే పిల్లవాడు కూలి పని వెళ్ళినట్టు ఉండకూడదు, కార్మిక పిల్లలు కార్మికగా ఉన్నట్టు ఉండకూడదు. వీళ్ళకు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు రావాలి బయటికి. ఆ రకంగా చదివించాలి. నేను అందుకే లాస్ట్ టైం నేను అమెరికా వెళ్ళాను ఒకసారి. చికాగోలో మీటింగ్లో పాల్గొని వెళ్ళిపోతున్నాం మన తెలుగు వాళ్ళది. ఒక అబ్బాయి వచ్చి మాది హనుమాన్ జంక్షన్ అండి, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10వ తరగతి మించి చదివించలేని బాబు, థామస్ సరిపోదన్నాడు. సరే నేను ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. ఆయన వచ్చి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో నా సంవత్సరానికి అంటే అప్పుడు 24 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు 50 లక్షలు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, నాకు తెలియదు. 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రిని రిక్షా మానిపించేసాను, ఇల్లు కట్టించా, మారుతి కారు కొనిచ్చా, నా తమ్ముడిని చెల్లిని చదివించుకుంటున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అన్న ఆనందంతో చెప్పడం జరిగింది. మరి తనయుడు ఇంకా 4 అడుగులు ముందుకేసి అమ్మఒడి ఇచ్చి, ఆ పిల్లల తల్లులు ఒక రకంగా లంచం ఇచ్చి పిల్లలందరినీ కూడా చదివించే కార్యక్రమం చేస్తున్నాడంటే ఇది మామూలు మాటలు కాదు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ ఇంచేతండి ఇప్పటికే మీరు చూడాలి, గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 15వ స్థానంలో ఉండేది చదువుల్లో, మనం ఇవాళ 3వ స్థానానికి వచ్చాం. ఎంత మార్పు తీసుకొచ్చారు చూడండి. ఇది నీతి ఆయోగ్ చెప్పే లెక్కలు, నేను చెప్పే కాదు. ప్రభుత్వానికి సంబంధించిన సక్సెస్ చాలా ఉంది చెప్పడానికి. ఒకటి కాదు, ఎన్నో ఉంది, ఎంతో ఉంది చెప్పాలంటే. అది కానీ నాకు బాగా అనిపించింది ఏంటంటే, గతంలో ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా ఉన్నా వాళ్ళ నియోజకవర్గానికి, వాళ్ళ శాఖకి, వాటికి పరిమితం అయ్యేవాళ్ళు. కానీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి పార్టీ తరపున బహిరంగ సభలు అడ్రస్ చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడడం అనేది ఎప్పుడు చూడలే. ఆ జిల్లాకే పరిమితం అయ్యేవాళ్ళు మంత్రులు. మీలాంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి చోటికి వెళ్ళి బహిరంగ సభల్లో అడ్రస్ చేస్తున్నారు. అంతేనండి. మా పార్టీ చేసిన బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం జరిగిందని తెలియచెప్పే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మరి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి
మరి నన్ను యాదవుల నుంచి నన్ను మంత్రిగా పెట్టి నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా వంతు నేను కృషి చేయాలి కదా. నా 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 బీసీలకి ఎంతో మందికి మేలు జరుగుతూ ఉంది, అది తెలియజేయాలి కదా. ఇంకో మంచి విషయం మీకు చెప్పనా, చంద్రబాబు నాయుడుకి ఈయనకి తేడా విషయం చెప్పనా మీకు. చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు గెలిచి. బీసీలు నా బీసీలు అన్నాడు కానీ ఆ బీసీలను ఓట్లేసే యంత్రాల్లా వాడుకున్నాడు కానీ బీసీలకి చేసింది ఏమీ లేదు. అతను బీసీలు న్యాయ బ్రహ్మను తోకట్టించాలన్నాడు, ఎస్సీల్లో ఎవరన్నా పుడతారా అన్నాడు, మన మళ్ళీకి మత్స్యకారుల్ని తాడు తీయాలన్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ అతను గుండెల మీద చేసుకుని చెప్పమానండి, ఎందుకు ఒక బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదు. నువ్వు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి బీసీలకి ఏం చేసావు నువ్వని నిదర్శనం ఇక్కడే తెలిసిపోతుంది. అతను బీసీలకి అన్యాయం చేసే మనిషి, బీసీలని ఓట్లేసే యంత్రాల్లో వాడుకుంటాడని. కానీ చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 4 సంవత్సరాలు కాకుండానే 4 బీసీలని రాజ్యసభకు పంపించాడంటే ఇది మాటలు కాదు. ఇది అతను గొప్ప మనిషి, ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప మనసున్న మనిషి. ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఇది ఒక్కటే చాలా ముచ్చికి. ఇవాళ బీరా మస్తాన్ యాదవ్లకు సంబంధించి ఆయన రాజ్యసభ పంపించారు. ఏదైతే మన మత్స్యకారుకి సంబంధించిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ పంపించారు. ఏదైతే చెట్టుపల్లికి సంబంధించిన మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ని రాజ్యసభకు పంపించారు. ఏదైతే ఆర్ కృష్ణయ్య 2 రాష్ట్రాల్లో బీసీల తరపున పోరాటం చేస్తున్న వ్యక్తి, ఆయన్ని రాజ్యసభ పంపించారు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ చంద్రబాబు? నువ్వు ఏం మాట్లాడగలుగుతావు? నువ్వు బీసీల గురించి ఏమన్నా చెప్పగలుగుతావా? నువ్వు ఇవాళ బీసీలకి నువ్వు ఏం చేయగలిసేనా నేను చెప్పగలుగుతావు? నువ్వు ఇవాళ చేసాం. బీసీలు మెజారిటీ వర్గాలు సరే ఎంత ఉందో తెలుస్తుంది, బీసీ జనగణన జరుగుతుంది కాబట్టి. మీరు ఇంత చేస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట, ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేం. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా బతకలేం అన్నది కరెక్ట్. ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. మిగతా వాళ్ళందరికీ ఉంటారు. ప్రజలందరూ హ్యాపీగా ఆనందంగా, అన్ని వర్గాల వారు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారు కూడా చాలా చక్కగా బతుకుతారు. అక్రమ కేసులు, బెదిరింపులు, గూండాయిజం, రౌడీజం ఇవన్నీ అన్ని ఆయన టైంలోనే జరిగినాయి. అన్ని ఆయన టైంలోనే చేస్తున్నాడు, అన్ని ఆయన టైంలోనే ఇచ్చేస్తున్నాడు. గుళ్ళను కూల్చాడు. ఒక ఎంఆర్ఓని జుట్టెట్టుకుని ఈడ్చుకెళ్తే అలా ఎమ్మెల్యే ఈయన పెద్ద మనిషిలో కూర్చోబెట్టుకుని సరి చేశాడు. 29 మందిని మరి పుష్కరాల్లో పొట్టని పెట్టుకున్నాడు. ఒక రకమైన గొడవలు కాదు, కాల్మనీ కేసులు ఎన్ని చూస్తున్నారు మీరు, ఎన్ని విజయవాడలో ఎన్ని రకాలు చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు. అరాచకాలు అన్నా. అలాగే అక్కడ మన ఏదైతే పల్నాడు జిల్లా ఇప్పుడు అవుతుందో ఆ పల్నాడు జిల్లాలో అక్కడ ఆ ఏరియాలో అరాచకాలు ఒకట. ఏం చేశారు సార్ మీరు? కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ నాయకులని వాళ్ళు ఉన్నారు అనేది పొలిటికల్గా వాడుకుంటున్నారు తప్ప ఎంతమంది టీడీపీ నాయకులు మీరు అరెస్ట్ చేశారు అప్పుడు చేసి తప్పు చేసిన వాళ్ళని? సరే ఏదైనా ఏది చేసినా ఆయన టైంలో ఆయన జరిగింది, అదే ఆయన చేయలేకపోయాడు, వాళ్ళ వాళ్ళని కాబట్టి కాపాడుకుంటూ వచ్చారు. మేము ఏది చేసినా గగ్గోలు పెట్టి గగ్గోలు ఇచ్చేస్తాను. చంద్రబాబు నాయుడు ఎన్ని స్కాముల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంతా స్కాములు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్కీములు. ఈ స్కాముల్లో ఒక్క దానిలోనే తీసుకొచ్చేసేదానికి ఇదైపోతున్నారు. ఎన్ని స్కాములు ఉన్నాయని అన్ని ఒకటి వస్తా ఉన్నాయి ఇప్పటికి. ఒకదానికి స్కామ్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీకు రాజకీయంగా నష్టం చేయదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉందా మీరు అనేది? అంటే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారే కోర్టు శిక్షించిందా? ఆయన చేతుల్లో లేదు కదా. ఇది న్యాయస్థానం, చట్టాలు తన పని చేసిపోయిన ఇంకా ఉన్నాయి కేసులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కూడా ఆ చట్టాలు తన పని చేసిపోతూ ఉంటుంది. తప్పులు నష్టం ఉంటుందా అని మాకేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా ఈ రాష్ట్రాన్ని, ఈ పేదరికాన్ని, ఈ బడుగు బలహీన వర్గాల వారికి అందరినీ న్యాయం చేయాలి, పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఇంట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి అంటున్నారు. మీకు ఇంకో విషయం, నేను మొన్ననే గడపకి వెళ్ళాను. ఒక ఆమె నా ఎదురొచ్చి, బాబు మీకు మేము ఓటేయలేదు, మాకు 2.5 లక్షల లబ్ధి వచ్చింది, కానీ మేము పక్కా తెలుగుదేశం, మా ఆయన మంచి లీడరు తెలుగుదేశంలో, కానీ మాకు సిగ్గేస్తుంది చుట్టుపక్కల మాట్లాడుతుంటే
పక్క వాళ్ళు ఇంచని 2.5 లక్షల రూపాయలు మాకు లబ్ధి చేకూరింది. మీరు ఇలాంటి పథకాలు తెలుగుదేశంలో మీరు ఎప్పుడైనా తెచ్చారా, ఇచ్చారా, మీరు కూడా పొందారు అని అంటున్నారు. కానీ మొన్న ఓటేయలేదు. నేను ఎప్పుడు ఓటు వస్తుందా ఎలక్షన్, నేను నా ఓటేసి రుణం తీర్చుకోవాలి. నా ఓటు కాదు, నా భర్త కూడా ఖచ్చితంగా ఓటేస్తాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు ఓటేస్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నాడు, వ్యతిరేక ఓటుని చీలనివ్వను. వ్యతిరేక ఓటుని అసలు వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే ఓటే. ఓటేసిన వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఓటేయని వాళ్ళు కూడా ఈ పథకాలు అందుకుని సిద్ధంగా ఉన్నారు వేయటానికి, తటస్థులు కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏంటో వ్యతిరేక ఓటు అండి, వ్యతిరేక ఓటే లేదు దీనికి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిస్తే మేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది ఆ 2 జిల్లాల్లో అనేది ప్రచారం ఉంది. ఆ 2 జిల్లాలు మీకు సంబంధించిన జిల్లాలు, మీరు వెస్ట్ గోదావరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ మేరకు రాజకీయంగా నష్టం ఉంటుంది? ఏదైనా ఏమైనా మన పవన్ కళ్యాణ్ అన్న అతను సింగిల్గా పోటీ చేస్తే ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ఓటేయటానికి కొంతమంది సపోర్ట్ చేయొచ్చేమో. కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి వాళ్ళు సహకరించారు అనేది నాది. ఇంచేదంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాపు నేస్తామని, బోళ్ళని పథకాలని, నాడు నేడని అన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసుకోకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మనకి వచ్చి కూడా పోతాయని చెప్పి అందరూ డైరెక్ట్గా చెప్తున్నారు. పవన్ పైన ప్రేమ ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడేమనే భయం ఉంటుంది. అంతే కదండి, మరి అంతే కదా. ఎవరు పెడతారు వీళ్ళకి? ఇలా ఎవరు చూస్తారు? గడప దాటకుండా పథకాలు అందుతున్నాయి. ఇలా ఇంతకు ముందు ఏదైనా పథకం కావాలంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి. వాళ్ళ ఆగ్రహానికి గురవుతే ఆ పథకాలన్నీ ఊడిపోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచాడు. ఆయన వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ ఇంటికి వచ్చి, ఒక ఆవిడ మొన్న వచ్చింది, నాది 64 సంవత్సరాలు వచ్చే కూడా నాకు పెన్షన్ వస్తుందని తెలియదు నాకు, ఇవాళ 60 సంవత్సరాల వయసు వచ్చిందని వాళ్ళే ఇంటికి వచ్చి రాసేస్తున్నారు. 54 సంవత్సరాలకు వస్తున్నట్టు పెన్షన్. అది 45 సంవత్సరాలకు కొంత వస్తుందండి. మామూలు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది 60 సంవత్సరాలకు వస్తుంది. అది నాకు 64 సంవత్సరాలు వచ్చే కూడా నాకు గతంలో తెలియదు. చంద్రబాబు నాయుడు టైంలో నాకు రాసినోడే లేడు. కానీ ఇవాళ నాకు 60 సంవత్సరాల వయసు వచ్చిందని మా ఇంట్లోకి వచ్చి, నీకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, నీకు పెన్షన్ వస్తుందమ్మా, రాసేస్తున్నాం అని చెప్పి రాసుకెళ్ళిపోతున్నారు. అప్లై చేయకుండా వచ్చి అప్లై చేయించేస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవాలండి. తెలియదు పాపం, 64 సంవత్సరాల వయసు వచ్చినట్టే తెలియదు, పట్టించుకునేవారు కాదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇవాళ నీకు 60 సంవత్సరాల వయసు వచ్చిందమ్మా, నీకు పెన్షన్ రాస్తున్నాం, నీకు అమ్మఒడి రాస్తున్నాం, నీకు ఆసరా రాస్తున్నాం, వసతి అన్ని రాసుకుంటే వీళ్ళు ఐడెంటిఫై చేసి చేసేస్తున్నారు. గడప దాటకుండా వీళ్ళ గౌరవాన్ని పెంచిన ఎవరు? ముఖ్యమంత్రి. అందుకే డైరెక్ట్ జగన్ అంటున్నారు, జై జగన్. చేత ఇవాళ జగన్మోహన్ ఫస్ట్ క్వశ్చన్ వస్తే బెనిఫిషరీస్ టు జగన్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఏంటి అనేది మీకు ప్రయారిటీ. ఎమ్మెల్యేల దగ్గర ఉండి మానిటరింగ్ చేసి మేము అందించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి భక్తులైపోయి ఉన్నారు. నేను చెప్పాను కదా ఇందాక మీకు, పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాడు కొడుకు, తమ్ముడు, అన్నయ్య, మన మావయ్యగా పెనవేసిపోయాడు కుటుంబంలో. ఇంత ఇదిగా పెనవేసిపోయింది ఎవరున్నారండి అసలు? ఇవాళ మెనూ ఉందండి, ఫుడ్. ఆ మెనూ ఆయనే సెలెక్ట్ చేసి వేడివేడి ఫుడ్ పెడుతున్నాడు, రాగి జాబ్ ఇస్తున్నాడు. ఇన్ని రకాలుగా చూసే వాళ్ళు ఎవరున్నారు? మీ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే సివిల్ సప్లైస్లో అవినీతి, అక్రమాలు, ఇంకా రకరకాల ఆరోపణలు మీ పైన పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేసింది ఎందుకో మరి తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి క్యాబినెట్లో ఎక్కువ టార్గెట్ అవుతున్న మంత్రులు మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పైన టార్గెట్ చేస్తూ నన్ను తెలుగుదేశం వాళ్ళ కన్నా ఈనాడే ఎక్కువ రాస్తా ఉండేది అది ఇదని. నేను లెక్కలతో సహా నేను వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఏమిచ్చారు, మేమేమిచ్చాం. తెలుగుదేశం టైంలో రేషను బియ్యం ఇచ్చేవారు, అది ముక్కుపోయిన బియ్యం, ముక్కుపోయిన కంపు కొట్టే బియ్యాన్ని ఇచ్చేవారు. పంచదార అరాకొర ఇచ్చేవారు కాదు. కందిపప్పు ఒక 2.5 సంవత్సరాలు అయితే ఓన్లీ ట్రైబల్ ఏరియాలో ఇచ్చారు, అసలు ఎవరికి కూడా కందిపప్పు ఇవ్వలే. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కందిపప్పు రాష్ట్రం అంతా ఇచ్చాం, షుగర్ రాష్ట్రం అంతా ఇచ్చాం, సార్టెక్స్ బియ్యం, సన్న బియ్యం, మంచి బియ్యం, సన్న బియ్యం ఇప్పుడు ఫోర్టిఫైడ్ ఇస్తున్నాం. ఏదైతే విటమిన్ లోపాలు ఉన్నాయో అన్ని కవర్ అయ్యేలాగా ఆ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్నాం. 2 months నుంచి అది కూడా స్టార్ట్ చేసాం. ఇట్లాగా అదే కాకుండా గోధుమ పిండి, ఏదైతే ఆట
చపాతీలకి మొత్తం రాష్ట్రం అంతా కూడా కేజీ ప్యాకెట్లు ఇస్తున్నాం. మళ్ళీ తొందరలో రాగులు ఆల్రెడీ రాగులు జొన్నలు రాయలసీమ ఇస్తున్నాం. రాగి పిండిని కూడా రాష్ట్రం అంతా ఇంట్రొడ్యూస్ చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని రకాలు మేము ఇస్తే ఏమి మన చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా రాసుకుని ఇప్పుడు మా మీద బురజమ్మే కార్యక్రమం చేస్తే ఇవన్నిటిని లెక్కలతోటి మేము తుప్పు కొడితే వాళ్ళకి అన్నీ తెలిసినవి. ఇప్పుడు ఎవరో కూడా మాట్లాడతలేదు. ఇదే రామోజీ గారు ఇష్టం వచ్చినట్టు రాస్తే అడిగాను నేను అతన్ని, నువ్వేం చేసావా ఆ టైంలో ఏమైనా సంకనాకేవా చంద్రబాబు నాయుడుది, ఏమి ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఇవాళ మేము ఇన్ని వెరైటీస్ పక్కాగా ప్రతిదీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాం అని అంటే మళ్ళీ మాట్లేదు. చేత మేము మీరు ఎందుకు టార్గెట్ అయ్యారనుకుంటున్నారు మిమ్మల్ని? ఏంది అంటే మరి నేను గట్టిగా మాట్లాడుతున్నాను, రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, నేను ఉన్నట్టు చెప్తాను, నేను ఎవరికి భయపడను దేవుడికి తప్పించి. అందుకే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, బురద జిమ్ముతూ ఉంటారు. చెప్పాను కదా బురద జిమ్ముతారని. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో కూడా ఆలస్యం అవుతుందని విమర్శ, అటువంటి వార్తలు చాలా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రాష్ట్రంలో రైతులకి వ్యవసాయం దండగన్నది ఆయనే. వ్యవసాయాన్ని పట్టించుకోకుండా అసలు ఈ డబ్బుల విషయంలో కూడా 2-3 నెలలకి ఇచ్చి మధ్యలో దళారీ వ్యవస్థను పెంచేవాడు ఈయన. దళారీ వ్యవస్థ అంటే మధ్యలో దళారీ ఉంటాడు, అతను ధాన్యం మిల్లు దగ్గర పట్టుకెళ్తాడు. నీ ధాన్యం ఆడ ఎంత రేట్ నిర్ణయిస్తే అంతే అతనికి వచ్చేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను టోటల్గా తీసి గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు పెట్టి ఆర్బీకే సెంటర్ నుంచి వెళ్ళిన ధాన్యాన్ని రైతుకి సంబంధం లేకుండా మిల్లుకి వెళ్ళిపోతుంది. మిల్లుకి ఇంకా రైతుకి సంబంధం ఉండదు, డైరెక్ట్ ఈయన అకౌంట్లో డబ్బులు పడేలాగా ఇవాళ మేము ఏర్పాటు చేస్తే ఇవాళ గిట్టుబాటు ధర రైతుకి జరుగుతూ ఉంది. ప్లస్ 21 రోజుల్లో మేము పేమెంట్ ఇవ్వాల్సింది 3-4 డేస్లోనే మేము పేమెంట్ ఇచ్చేస్తాం. పక్కా మీరు చూసుకోండి, చెక్ చేయండి, షూర్ 100% చెక్ చేయండి. 3 రోజులు 2 రోజులు ఒక్కో రోజు అయితే ఆ రోజుకి ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నాయి డబ్బులు. రికార్డ్ చేసి పెడుతున్నారు 200% మీరు రికార్డ్ చేసుకోండి. మేము డబ్బు నా దగ్గర ఇప్పుడు కూడా ఎంత ధాన్యం వచ్చినా సరే డబ్బు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంత పక్కాగా బాగుండాలి. సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతూ ఉంటాయి. సరే, మీరు చాలా చోట్ల చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు తంగ్ ఆఫ్ స్లిప్పో లేకపోతే ఎడిట్సో తెలియదు. మీరు రైతులు ఏదో ఎర్రిపప్ప అని తిట్టారు అనేది ఒక ట్రోలు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఊరికి వచ్చి మాట్లాడారు, మీ పైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎర్రిపప్ప అంటున్నారు అందరూ చాలా మంది, మీరు చూసారో లేదో. అతను ఆయన ఎర్రిపప్ప మాటలో ఒక రోజు మాట్లాడి ఒక రోజు మాట్లాడి ఆయన ఎర్రిపప్ప అన్న ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు నా సైకిల్ పోవాలి, తెలుగుదేశం ఓటేస్తే అతనే ఊరు తీసుకున్నట్టు అతనే ఎర్రిపప్పలాగా మాట్లాడిన మాటలు అయ్యి ట్రోల్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే అది ఏల్పూర్ గ్రామం అని, ఆ గ్రామంలో ఒక వినాయక చవితి భోజనాలు సంతర్పణ జరిగితే అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంటే ఒక రైతులందరూ ఉన్నారు. అసలు వాస్తవాలన్నీ రైతులతో నేను బాగున్నాను, రైతులతో మాట్లాడాం, రైతులతో అన్నీ చేస్తున్నాం, రైతులు ఈ మొక్క వచ్చిన ఇది కూడా ఏదన్నా కొంటాను, ఏ ఇబ్బంది లేదు, ఏ గింజ వదలమని చెప్తున్నాం. ఇందులో ఒక అతను తాగేసి ఉన్నాడు, తాగేసి ఉండి మొక్క వస్తే ఏం చేస్తారంటే మొక్క వచ్చింది కూడా కొంటాం బాబు అని చెప్తున్నా. ఈ లోపల వీళ్ళందరూ రైతులందరితో మారుతున్నాను, నా ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోండి, మీకు ఎవరైనా ఇబ్బంది ఏ మిల్లరన్నా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయండి అని ఇంత ఇదిగా చెప్తున్నాను. మరి మొక్క వస్తే మళ్ళీ ఏం చేస్తారంటాడు అతను. మొక్క వచ్చినవి కూడా కొంటాం బాబు అంటున్నాను. మరి అగ్రిగోల్డ్ ఏంటంటాడు, మరి మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, నువ్వు ఏ సబ్జెక్ట్లో మాట్లాడుతున్నావు ఎర్రపప్ప అన్నాను. సో అగ్రిగోల్డ్ టాపిక్ తెచ్చారు కాబట్టి అగ్రిగోల్డ్ టాపిక్ మనం రైతాంగంతో రైతులతో మాట్లాడుతున్న దాన్ని మళ్ళీ నువ్వు ఇంకోస్తా డైవర్ట్ చేస్తావేంటారు ఎర్రపప్ప, అటు మందు కొట్టేసి ఉన్నాడు కాబట్టి. మా దగ్గర ఊతపదం జనరల్గా మా వెస్ట్ కూడా అందరూ కూడా అలా అంటాం ఊతపదం. దాన్ని ఈ రకరకాలుగా క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఇదే మన పట్టాభి, ఇదే టీవీ5 ఎవరో అతను టీవీ5 అతను కూడా అతను దీన్ని విధిగా తర్వాత సారీ చెప్పటం, అదేమో కోర్టుకు వెళ్తాం. దగ్గర రాష్ట్రం అంతా 150 కేసులు పెట్టారు నా మీద ఇలా చెప్పు తీసి కొట్టాలని పట్టాభి అంటాం కోర్టు టీవీ5లో. అది మళ్ళీ వాళ్ళే క్రాష్ కేసుకుంటాం, అది కుదరదు, మీరు దీన్ని కంటిన్యూ అవ్వాలని చెప్పటం. ఆడు మళ్ళీ మన తణుకొచ్చి అతను
పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాం, మ్మ్. కోర్టుకు తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మ్మ్. మ్మ్. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. దాని గురించి వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో మ్మ్. భగవంతుడే చూస్తాడు. నేను ఎప్పుడు కూడా మంచి మనిషిని, రైతులు కష్టాలు తెలిసిన మనిషిని, రైతు బాధలు తెలిసిన మనిషిని. మ్మ్. నాకు ఆకుమడి అలకటం తెలుసు, ఆకు పోయటం తెలుసు, ఆకు తీయటం తెలుసు, మ్మ్. త్వరాలు వేయటం తెలుసు, మ్మ్. ఊడు పూడ్చటం తెలుసు, కలుపు తీయటం తెలుసు, కోత కోయటం తెలుసు, కుప్ప నొరచటం తెలుసు, మ్మ్. బస్తా మోకాల మీద ఎత్తుకుని ఎగరేసుకుని ఎత్తుకుంటాం కూడా తెలుసు. రైతు బిడ్డను నేను. మ్మ్. అంచేత రైతు కష్టాలు నాకు తెలుసు కాబట్టి మ్మ్. నేను రైతుల కోసం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా కష్టపడాలని రైతుల దగ్గర నేను వెళ్ళాను. మంత్రిగా ఎప్పుడు కూడా ఎవరో పొలాల దగ్గరికి వెళ్ళలేదు. నేను వెళ్ళాను. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాపాడాలి, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ ఇప్పించాలి. మ్మ్. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రైతుకి ఎంత చేస్తే అంత మంచిది, రైతుకి మేలు చేయాలి, రైతు విషయంలో ఎక్కడ రాజీ పడకండి అని ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు. మ్మ్. ఆ విషయంగానే మేము కష్టపడ్డాం. కానీ వాళ్ళ బురద జిమ్దారని చెప్పాను కదా మీకు, బురద జిమ్ముతంలో వాళ్ళు దిట్ట. మ్మ్. మేము కడుక్కుంటాం, బాగా కడుక్కుంటాం. రైట్. ముఖ్యమంత్రి గారు ఈ విమర్శలు, ఈ ఆరోపణలు వీటన్నిటికి సంబంధించి మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఆయన ఏంటి, ఆయన పర్సెప్షన్ ఏంటి? బయట వస్తున్న విమర్శలు మీ పైన కావచ్చు, క్యాబినెట్ పైన కావచ్చు, ప్రభుత్వం పైన కావచ్చు. ఆ విషయాలు అంత మాట్లాడుకునేంత టైం మీరు అనుకుంటున్న ఎల్లో మీడియా రాసిన రాతలకు సంబంధించి ఆయన అంటా ఉంటాడు కదా, మనం అట్లలో రాసి మనం పట్టించుకోని అవసరం లేదు, అట్ల గురించి వచ్చింది నేను పట్టించుకోను. ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఈనాడు కానీ అట్లా నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. మీ నియోజకవర్గానికి వస్తే ఏంటి మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ? ఎవరైనా మన పర్వాలేదు, కలిసి వచ్చినా పర్లేదు, కలిసి వచ్చినా పర్లేదు, ఇడికి వచ్చినా పర్లేదు, ఏ రకంగా వచ్చినా సరే మనం మాత్రం మన ప్రజలు ఉన్నారు. నా నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేను ఎప్పుడు కూడా ఒకటే మాట అంటాను, ఎలక్షన్ ముందే నా అక్కలైనా, చెల్లెళ్ళైనా, బంధువులైనా, చుట్టాలైనా మీరే మీ ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేస్తాను, మీరే ఆశీర్వదించండి అంటాను. అలాగే ఎవరి కాళ్ళు నన్ను గెలిపించుకుంటానికి వాళ్ళ కాళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుచేతనంటే నేను రైతులకి, మన ప్రజలకి దగ్గరగా చేరువుగా ఉంటాను. నేను సొల్లు మాటలు చెప్పను. నేను మీ ఇంట్లో ఎమ్మెల్యేగా, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటానన్నాను. అలాగే ఉన్నాను. కరోనా 2.5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా నా ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీదే ఉండి మొత్తం మన కార్యకర్తలందరినీ అలర్ట్ చేసి, ఆ ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి, వాళ్ళు ఎవరికైతే కరోనా ఉందో వాళ్ళని వెంటనే హాస్పిటల్ పంపించి చేర్పించి, బెడ్ ఇప్పించి, అన్ని ఇప్పించి, నియోజకవర్గాన్ని కట్టడి చేసి, ఏ లాక్డౌన్లో ఒక్క కరోనా కూడా రాకుండా కాపాడుకున్నాం. లాక్డౌన్ ఎత్తేసాక అందరూ చేసుకున్నారు అనుకోండి. అట్లా నా ప్రజలను కాపాడుకుంటంలో నేను అక్కడే ఉన్నాను. నా ప్రత్యర్థి ఆయన వెళ్ళి 3 నెలలు 4 నెలల ముందే హైదరాబాద్లో వెళ్ళి అద్దాల మేడలో దాక్కున్నాడు, చంద్రబాబు నాయుడు దాక్కున్నాడు, ఈ పప్పు దాక్కున్నాడు, అందరూ అద్దాల మేడలోనే ఉన్నారు. ఆ రోజున ఈ సోకోళ్ళు ఎవరు లేరు. ఆ రోజు మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా కార్యకర్తలు అందరం కూడా రాష్ట్రంలో కష్టపడ్డాం. మీరు ఉన్నారు కాబట్టి మీరే చేయాలి. అవును, ఉన్నాము, కష్టపడ్డాం. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు కదా. ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారు కదా, కరోనా టైంలో మేము లేము, కరోనా టైంలో ముఖ్యమంత్రి బాగా చేశాడు, కరోనా టైంలో భారతదేశం అంతా ప్రపంచమే కొనయాడుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ లక్షల టెస్టులు చేశారు, ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ పెట్టారు, ఎప్పటికప్పుడు రూమ్స్ ఏర్పాటు చేశారు, చూశారు డాక్టర్ని, అది అని. మరి అది చెప్పరే, మేము ఎలక్కన్నంలో దోకున్నాం, మా కార్యకర్తలు మేము కరోనా టైంలో మీకు లేము, మరి ఆయన భారీ చేశారని చెప్పరే. ఇప్పుడు ఏదో వచ్చేసేసి మేము ఉన్నాం, మీకు ఏదో ఇది ఇచ్చేసేస్తాం, అది చేసేస్తామని చెప్తే ప్రజల గుండెల్లో ఎవరు చేశారన్నది తెలుసు వాళ్ళకి, ఎవరు చూశారన్నది తెలుసు వాళ్ళకి. అంచేత నా నియోజకవర్గంలో నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నా అవ్వలు అందరూ కూడా నన్ను కావాలి, జగన్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. వైజాగ్లో సభ, యువగల ముగింపు సభ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే సభలో ఆసీనులై మీ ప్రభుత్వం పైన విమర్శలు చేయబోతున్నారు. చేయనివ్వండి, ఎన్ని చేస్తే అన్ని మంచిది. వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్లు మా దగ్గర ఉంటాయి కదా, వాస్తవాలు మా దగ్గర ఉంటాయి. వాళ్ళ బురద జమ్ముతారు, ఆ బురదని ఏ రకంగా తిప్పికొట్టాలో మాకు తెలుసు. అందులో పప్పు సభకి చూశారు కదా, చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళకి జనం రారు, ఆ పవన్ కళ్యాణ్ వల్ల జనం వస్తారేమో అని ఆశతో ఆయన రమ్మన్నారు. ఆయనకు కూడా జనం కరువయ్యారు. మనం వైజాగ్ మీటింగ్లో చూశారు కదా, 3 గంటలు కూర్చుంటేనే కానీ ఎవరు జనం రాలేదు. అక్కడికి లాస్ట్ ఖాళీ కుర్చీలే ఉన్నాయి. అంచేత జనాలకి తెలుసు ఎవరు మన మనుషులు, ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు మన బిడ్డల గురించి ఆలోచిస్తారు, ఎవరు మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. ఇలా ఆరోగ్య సురక్షను తీసుకొచ్చి గ్రామాలలో జల్లెడేసి ఇంటికే మందులు పంపించి టెస్ట్. ఏ టాపిక్ వదిలేస్తే ఆ టాపిక్ ఒక 6-7 స్కీములు చెప్తున్నారు. మరి ఏం చేయాలి, మరి అన్ని స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి, మీకు కూడా చెప్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు మీరు పేపర్ చూడకుండా చెప్పితే 10 లక్షల రూపాయలు గిఫ్ట్ ప్రకటించాను. లక్ష కాడి నుంచి 10 లక్షలకు వచ్చాను. ఎవరో చెప్పలేదు, ఐఏఎస్ వాళ్ళు కూడా చెప్పలేదు. మీరు చెప్తారంటే మీకు 10 లక్షలు ఇచ్చేస్తా. ఒక్క పథకం కూడా నేను చెప్పలేదు కదా, మీ క్యాబినెట్ మంత్రులన్నా అందరూ చెప్పగలరా అని? మేమే ఎవరో అందరికీ చెప్పాం, ఎవరో చెప్పలేదు. అన్ని పథకాలు అన్నీ కూడా కంటిన్యూ చేస్తాం. రైట్ సార్. అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇవన్నీ నడుస్తున్నాయి. మొత్తం గోదావరి జిల్లాలో కేవలం జనసేన పోటీ చేయొచ్చు లాంటి ప్రచారం జరుగుతోంది. సో ఓన్లీ జనసేన గోదావరి జిల్లాలో పోటీ చేస్తే వైసీపీకి జరిగిన నష్టం ఏంటి? ఏముండదు, మాకేం ఉండదు. జగన్ చెప్పాను కదా, జగన్ అన్నవారు ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. సో అవతల సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచించట్లా, అవసరం లేదు. గెలిచేస్తారు మీరు 100%. ప్రజలే కోరుకుంటారండి. ఇప్పుడు మీకు ఉన్నారండి, మీకు ఎవరు పెడుతున్నారు, మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు మిమ్మల్ని బాగు చేస్తున్నారు అనే మనిషిని వదులుకుంటారా మీరు? అంతే కదండి. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఈ స్కీములన్నీ ఎండిపోతాయి, మళ్ళీ స్కామ్లే. ఈ స్కీములు పోతాయి. ఎవరో చెప్పడం విన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే ఈ స్కీమ్స్ అన్నింటినీ జనాలు రిజెక్ట్ చేసినట్టు. జయప్రకాష్ నారాయణ గారు రిజెక్ట్ చేసినట్టు కదా. రిజెక్ట్ చేసిన స్కీమ్ మనం ఎందుకు అమలు చేయాలని అనుకోవడానికి పాసిబిలిటీ అంతే. అలా దాచుకోవాలి. అటువంటి వాళ్ళతో ఏమన్నా మీరు ఇటువంటి వాయిస్ మాట్లాడించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా జనాలు? మేమేమి అసలు అలాంటి పనే, మాకు అంత టైము లేదు, అంత ఇది లేదు. వాస్తవాలు ఇంటలెక్చులర్లు అందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించిన మాటలే బయటకు వస్తున్నాయి. నేను ఇందాకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చే ఓటు కానీ కలిసి రాని ఓటు లేదని. కలిసి వచ్చే ఓటు ఆయనకి. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు వేస్తారు, ఓటు వేయని వాళ్ళు వేస్తారు, తటస్థులు వేస్తారు, మేధావులు కూడా వేస్తారు. రైట్ సార్. చివరిగా ఇప్పుడు 60 మార్చే నంబర్లో 60, 50, 45, 80, 60లో మీ పేరు ఏమైనా ఉంటుందా? ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మా బాసు, మా నాయకుడు, మా గురించి ఆలోచించే మనిషి. మనం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా గడప గడపకి బాగా చేయండి, మీరంతా మా కుటుంబ సభ్యులు, మనంతా మనందరం గెలవాలని కోరుకునే మనిషి అయినా. బీఫామ్ గ్యారంటీ దాని మీద ఏ నియోజకవర్గం పేరు రాసి ఉంటుందో తెలియదు. నాకు ఒకవేళ ఇచ్చినా మంచిదే, ఒకవేళ లేదు నువ్వు వర్క్ చేయమంటే వర్క్ చేయడానికి మనం రెడీ. అంతేకాని ఇంచేతంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే కన్నా మేము ఏదైనా చేయటానికి. అంచేత దేనికైనా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అన్ని ఆలోచనలతో ఆయన చేస్తారు. అంతే సార్. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఇంకొకటి అడుగుతాం, ఎందుకంటే అటువంటి వాటికి మీరు సమాధానం చెప్పుకునే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది ప్రతి బహిరంగ సభ్యులు. రోజా గారిని మిమ్మల్ని పెట్టి విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తుంది. మీ దాకా బహుశా వచ్చి ఉంటుంది. మీరు రోజా గారు ఎక్కడో బహిరంగ సభలో అడ్రస్ చేస్తుంటే దాన్ని చూస్తూ చాలా బ్యాడ్గా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. చూసారా మీరు? అది ఏమనిపించింది? ఎడ్ల పందాలు జరిగినాయి మా దగ్గర. ఎడ్ల పందాలు జరిగినప్పుడు మన పొంగనూరు గెత్తల బండి కట్టారు, చిన్న బండి. ఆ బండి మీద ఆవిడ తోలుతుంది, వెనకాల నేను నుంచున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సోదరితో సమానం, నాకు ఒక చెల్లెల్లాగా ఆవిడ. అందులో రాంగ్ కూడా కనిపించట్లేదు, రాంగు లేదు, ఏమి లేదు. కావాలని ఏదోటి బురద చెప్పాను కదా, మీకు ఈ ప్రభుత్వం ఏ పథకాలు చేయలేదని ఆ పథకాల మీద మాట్లాడలేరు, ఈ పథకాలు ఇదే అయిందని చెప్పలేరు, ఈ పథకం రాలేదని చెప్పలేరు, ఈ పథకం అందించలేదని చెప్పలేరు, మేము ఇది చేసాం మీరు ఇది ఇవ్వలేదని చెప్పలేరు. ఇలాంటి ఇట్టుకుని ఎడుతూ ఉంటారు వాళ్ళు. అంతే. నాకు సోదరి, నేను ఎప్పుడు కూడా మీద చాలా చేస్తూ ఉంటారు. నాతోటే చాలా మందితో ఆవిడ మీద చేస్తూ ఉంటారు. నేను ఒక చెల్లెల్లా భావిస్తాను. చాలా మంచి అమ్మాయి, మంచి ఆవిడ. బాగా ఆవిడ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటాం, తిరుగుతాం, పార్టీ గురించి ప్రతిదీ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ చెల్లెలతో అలా నన్ను ఇలా పోల్చారంటే వాళ్ళ చెల్లెలతో అలా పోల్చుకున్నట్టే వాళ్ళు. ఎవరు చేస్తుంటారు ఇది? అదే ఇంక టీడీపీ బ్యాచ్, ఇది పచ్చ బ్యాచ్. నాకు మళ్ళీ రిపీటెడ్గా ఆన్సర్ రాని క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు టీడీపీకి ఆ ఎల్లో బ్యాచ్కి వాళ్ళందరికీ కారుమూరి నాగేశ్వరరావు మాత్రం ఇంత టార్గెట్ అవుతున్నారని? రోజా గారు, అంబటి రాంబాబు గారు, నాని గారు వాళ్ళంటే వాళ్ళు ఏదో తిడుతున్నారు కాబట్టి అంటున్నారు. మీరు మీ వాయిస్ లో అలా ఉండదు, బూతులు తిట్టాలి. నేనేం నేను సబ్జెక్ట్ మీద వెళ్తాను, సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. బూతులు ఇబ్బంది పెడుతున్నాయి, మీ సబ్జెక్ట్ మీద సబ్జెక్టులన్నీ తెలియజేస్తాను. వాళ్ళు చేయని చెప్తాను, వాళ్ళ స్కాములు చెప్తాను, మా స్కీములు చెప్తాను. మీకు అర్థమైందా? వాళ్ళ స్కాములు చెప్తాను, మా స్కీములు చెప్తాను. అందుకే బాధ వాళ్ళకి. చివరిగా సార్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను. తణుకు నియోజకవర్గ ప్రజలు ఎందుకు మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుకి ఓటేయాలి అంటే ఏం చెప్తారు? నేను ఇందాకే చెప్పాను, కారుమూరి ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో మనిషి. కారుమూరి అర్ధరాత్రి 1 o'clock కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే మనిషి.
ఏ క్షణంలో చేసినా ఫోన్ చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. రాత్రే ఒక మా ఊర్లో షష్ఠి సంబరం జరుగుతుంది. అవును, సుబ్రహ్మణ్యం. అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం ముఖం అంతా పగిలిపోయింది. రాత్రి 2:30కి ఫోన్ చేశారు. వెంటనే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మీ ముఖం అంతా డేంజర్, మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మణిపాల్ హాస్పిటల్లో పెట్టి వెంటనే వైద్యం చేసి ఏర్పాటు చేసి ఆ డాక్టర్లతో మాట్లాడి అన్నీ ఏర్పాటు చేశాను. అది అయ్యే వరకు నేను నిద్రపోను. అది వాళ్ళకి అవజేసి అప్పచెప్పిన తర్వాతే నేను పడుకున్నా. అందుకే నన్ను కోరుకుంటారు, అందుకే నన్ను ఇంట్లో మనిషి అనుకుంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనుకుంటారు, మా నన్ను కూడా అలా అనుకుంటారు. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. ఇది కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.